అది 1980లో ఆంధ్రప్రదేశ్లోని రేపల్లెలో జరిగిన యథార్థ గాథ. అబ్దుల్ తన పనిని ముగించుకొని పుట్టింటికి వెళ్ళిన తన భార్యని తీసుకొని రావడానికి వాళ్ళ అత్తగారింటికి శనివారం సాయంత్రం చీకటి పడ్డాక బయలుదేరాడు. అవి బస్సులు ఇతర వాహనాలు తిరగని రోజు కాబట్టి కాలినడకన ఆయన ప్రయాణం కొనసాగించాడు. అప్పుడప్పుడే వస్తున్న కిర్కిర్ అనే తోలు చెప్పులను వేసుకొని వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో అతనికి ఒక వ్యక్తి కనిపించి ఆ చెప్పులు కావాలని గొడవ పడ్డాడు. కొంచెం దురుసు స్వభావం కలిగిన అబ్దుల్ అతనిని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీంతో కోపగించుకున్న ఆ రెండో వ్యక్తి అబ్దుల్ యొక్క కాలిమట్టిని పెనుగులాటలో తన చేతికి అంటుకున్న వెంట్రుకలని సేకరించి అతని ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆదివారం కనుక మధ్యాహ్నం భోజనం తర్వాత తిరిగి భార్యతో కలిసి ఇంటికి బయలుదేరదాం అని అనుకుంటున్నారు అబ్దుల్. భోజనం చేసే సమయానికి తన ఆరోగ్యం బాగోకపోయేసరికి మంచం మీద అలా పడుకుండిపోయాడు. ఆరోగ్యం బాలేదని విశ్రాంతి తీసుకోమని అత్త మామ వాళ్ళు చెప్పడంతో ఆ రోజుకి అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మరుసటి రోజు బయలుదేరదాం అనుకునేసరికి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆ రోజు కూడా వెళ్ళడం కుదరలేదు. అలా 13 రోజులు గడిచాయి. బాగా బలశాలి అయిన అబ్దుల్ రోజు రోజుకి సన్నగా అయిపోయి చూడడానికే భయంకరంగా అయిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఒక మంత్రగాడి దగ్గరికి అబ్దుల్ని తీసుకువెళ్లారు. అబ్దుల్ని చూసిన మంత్రగాడు తన మీద ఎవరో అతి భయంకరమైన బాణామతిని ప్రయోగించారని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎలా కాపాడుకోవాలి అని అడగగా దానికి ఆ మంత్రగాడు బాణామతికి విరుగుడు ఉండదు అని చెప్పాడు. కుటుంబ సభ్యులని బయటకు పంపి అబ్దుల్కి మాత్రం రహస్యంగా చెవిలో చావడానికి సిద్ధమవ్వు అని చెప్పి తర్వాత ఏం చెయ్యాలో వివరంగా చెప్పాడు. ఇంటికి వెళ్ళిన అబ్దుల్ తన భార్యకి తను చనిపోయాక చెయ్యాల్సిన పనిని తనతో పాటు ఒక మంత్రించిన కత్తిని తనతో పాటు పూడ్చమని తన భార్యకి చెప్పాడు. 3 రోజులకి అబ్దుల్ చనిపోయాడు. అబ్దుల్ని తన స్వగ్రామంలోని శ్మశానంలో పూడ్చేశారు. తన భార్య అబ్దుల్ చెప్పినట్లే మంత్రించిన కత్తిని అబ్దుల్ శవం వెనుక దాచిపెట్టింది. అదే రోజు రాత్రి ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నారు. తలుపులు తీయగా అక్కడ అబ్దుల్ కనిపించాడు. దీంతో బంధువులంతా షాక్ అయ్యి అసలేమైంది అని అడగగా అప్పుడే జరిగిన మొత్తం చెప్పాడు అబ్దుల్. తన మీద క్షుద్ర ప్రయోగం చేసింది తను ఇంటికి వచ్చేటప్పుడు తనతో గొడవ పడిన వ్యక్తి అని, తను చనిపోయాక తన మీద ప్రయోగించిన బాణామతిని తీయడానికి ఆ రోజు రాత్రి క్షుద్ర పూజ చేసిన వ్యక్తి వస్తాడని, తన శవంని లేపి తాంత్రిక పూజలు చేస్తాడని, తను పూజలు చేసే సమయంలో తనతో పాటు పాతిపెట్టిన కత్తితో ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి తల నరికి వెనక్కి చూడకుండా వచ్చేయమని ఆ మాంత్రికుడు చెప్పాడని అబ్దుల్ తన కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు. అబ్దుల్ తన మీద జరిగిన బాణామతిని చాలా ధైర్యంగా ఎదుర్కొని తిరిగి తను బ్రతికి తన జీవితాన్ని కొనసాగించాడు. ఇది రేపల్లెలో జరిగిన యథార్థ సంఘటన.